హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. టుడే ఈజ్ అవర్ యానివర్సరీ కాబట్టి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నాం. మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. మార్నింగే లేచి వెయిట్ నేను లేచాను, మా హస్బెండ్ కాదు. మార్నింగ్ 10:30కి లేచారు అయ్యగారు. ఎలా అయితే ఏంటి, మార్నింగే లేచి ఇంట్లో దీపం పెట్టుకొని రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. అమ్మాయిలు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారని అంటారు కదా, నాకు మాత్రం అంత టైం పట్టదు. బికాస్ ఐ అవాయిడ్ మేకప్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జస్ట్ ఒక క్రీమ్ పెట్టి లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే. మ్యాక్సిమం టైమ్స్ ఐ ప్రిఫర్ వన్ స్టెప్ వెన్ ఐ ఓర్ శారీ. ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం రాదు. హెయిర్ స్టైల్ అయితే ఏదో నాకు వచ్చినట్టు వేసుకున్నా. సంతోషం మూవీలో సునీల్ గారు అన్నట్టు, అవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. ఈ చీర కట్టడాలు మేకప్ వేయడాలు మన వల్ల కాదు, కానీ మన సుడి బాగుండి ఆ టైంకి ఎవరైనా రెడీ చేస్తే రెడీ అవుతాం. కానీ హెయిర్ స్టైల్స్ కూడా మన వల్ల కాదే. అది నా సిచ్యువేషన్. ఎంత రెడీ అయినా బొట్టు పెట్టుకుంటే ఫేస్కి వచ్చే కలే వేరప్ప. నేను రెడీ అయిపోయి మా ఖుషిని రెడీ చేద్దాం అనుకున్నా. మా ఖుషికి ఇంకా చెవులు కుట్టించలేదు కాబట్టి మంచిగా స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్తో ఇలా ఇయర్స్కి స్టిక్ చేశాం. తనకి మంచిగా రెడీ చేయొచ్చు కదా అని అంటారు మా ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఎంత రెడీ చేసినా మొత్తం పీకేసుకుంటుంది. అందుకే తనకి కంఫర్ట్ తగ్గట్టుగా రెడీ చేస్తాం. మేకప్ కానీ పౌడర్ కానీ అస్సలు యూజ్ చేయను. చిన్న పిల్ల కదా, స్కిన్ చాలా పాడవుతుంది అని నా ఫీలింగ్. ఖుషి ఇటు చూడు, నేను రెడీ చేసిన కదా, నాకు కిస్ పెట్టావా? దా మళ్ళీ నాకు కిస్ పెట్టు. దా లే, కిస్ పెట్టు. ఇంకా మా హస్బెండ్ గారు షర్ట్ అండ్ పంచ వేసుకున్నారు. బాయ్స్ ఏంటబ్బా 2 minutes మ్యాగీలాగా రెడీ అయిపోతారు. ఇంకా వి స్టార్టెడ్. మా లవ్ స్టోరీ చెప్పమన్నారు కాబట్టి ఇక అక్కడికి వెళ్ళేలోపు స్టార్ట్ చేసేద్దామా? ప్రతి సినిమాకి ఒక డిస్క్లైమర్ ఉన్నట్టు మా లవ్ స్టోరీ కూడా ఒక డిస్క్లైమర్. దీన్ని పిల్లలకు చూపించకండి. మన లవ్ స్టోరీ చెప్పమంటే ఎవరి లవ్ స్టోరీ వాళ్ళకు ఉంటుంది, ఎందుకు ఆయన చెప్పుకో. అంటే మనని ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం పెద్ద లైలా మజ్ను లవ్ స్టోరీ ఏం కాదు. మనం వాళ్ళని తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా. ఎందుకు? లైలా మజ్ను వాళ్ళు అంటారు కదా, అది చచ్చిపోయింది. అలాది బ్రేకప్ లవ్ స్టోరీ, మనది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. సరే, నేను నా సైడ్ నుంచి ఏంటి అనేది చెప్తా. నాది అయిపోయిన తర్వాత నీ సైడ్ నుంచి నువ్వు ఏంటి అనేది చెప్పాలి. అంటే కాదు, చెప్పాలంటే. అయితే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది టీనేజ్లో వచ్చిన లవ్ స్టోరీ కాదు, లేకుంటే ఒక సర్టన్ ఏజ్కి వచ్చి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వచ్చిన లవ్ స్టోరీ అంటే అస్సలు కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అనమాట. ఎప్పుడు అంటే నేను చిన్న క్లాస్, ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, మా నాన్నమ్మ వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోవడం కోసం వీళ్ళది ఫోటో తెచ్చుకుంది. ఎక్కడికి? మా ఇంటికి తీసుకొని వచ్చి ఆల్బమ్లో పెట్టింది. అయితే ఒక రోజు నేను ఆల్బమ్ చూస్తున్నప్పుడు ఈయన ఫోటో చూసిన. అందులో ఎలా ఉందంటే మంచిగా టక్ వేసుకొని, ఇన్షర్ట్ వేసుకొని, మంచిగా ఇలా బొట్టు పెట్టుకొని, ఒక చైర్ పైన కూర్చొని, చేతికి వాచ్, ఇంకా టై, ఇట్లా మంచి డీసెంట్ లుక్తోని ఒక ఫోటో దిగాడు అనమాట. నేను అనుకున్నా, ఎవరు నానమ్మ ఈయన అని అంటే, నీకు బావ అవుతాడు మన చిన్న నడిపత్తమ్మ వాళ్ళ కొడుకు అని అన్నారు. అంటే యాక్చువల్లీ వీళ్ళది విలేజ్ అనమాట, మేము ఉండేది హైదరాబాద్. అయితే ఊర్లో ఇంత బాగుంటారా? అబ్బో, బిల్డప్లకు అయితే తక్కువ లేదు ఈ ఊరోనికి అనుకున్నా. మా నాన్న ఎప్పుడు ఆయన గురించి మాకు చెప్తుండే అనమాట. చాలా బాగా చదువుకుంటాడు, క్లాస్ ఫస్ట్,
ఇంకేంటి 24/7 ఎప్పుడు చేతిలో పుస్తకాలు ఉండాలి. పొద్దున లేచినప్పటి నుంచి చదువుకోవడం స్టార్ట్ చేస్తే నైట్ వరకు చదువుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తింటాడో. దాని తర్వాత ఒకరోజు ఊర్లో మా పెద్దత్తమ్మ వాళ్ళ పాపది ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అవ్వాలి అంటే ఆ రోజు మేము అందరం వెళ్ళినప్పుడు ఈయన రాలేదు. ఓన్లీ వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఇద్దరే వచ్చినారు. నేను నార్మల్గా ఫంక్షన్లో తిరుగుతూ ఉన్నా. మా నాన్నమ్మ ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతుంది. ఆ అబ్బాయి మా నాన్నమ్మతో మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి నాన్నమ్మ ఎవరు ఆ అబ్బాయి అంటే అరే చెప్పిన చూడు నీకు బావా అని, నువ్వు అడిగిన చూడు ఫోటోలో ఆయన అని అంటే అరే నేను చూడలేదే, మిస్ అయిపోయినా అని అనుకొని చూద్దామనే లోపు అప్పుడు సైకిల్స్ ఉంటుండే కదా, పెద్ద సైకిల్ అది. ఈయనేమో చిన్న పిల్లాడు, చిన్న కాదు బాయ్ అనుకోండి. దాంట్లో మధ్యలో నుంచి కాలు అవతలకి పెట్టి తొక్కుకుంటూ వెళ్తారు కదా, అట్లా తొక్కుకుంటూ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఫేస్ చూడలేదు, బ్యాక్ సైడ్ నుంచి చూసిన. అరే మిస్ అయిపోయినా అని అనుకున్నా. చూడాలి ఆయనని ఒకసారి డైరెక్ట్గా అని అనిపించింది. తర్వాత మా నెక్స్ట్ డే మేము విలేజ్కి చాలా తక్కువ వెళ్తాం అనమాట. సో మా మమ్మీ రాక వచ్చినారు కదా, మా ఇంటికి కూడా వెళ్దాం పదా అని చెప్పి వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది మమ్మల్ని. అయితే నేను మా మమ్మీ కలిసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన అస్సలు ఇంటికి రాకపోతుండే. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్తో అక్కడ టెంపుల్ ఉంటుందంట, అక్కడే కదా టెంపుల్లోనే కదా, అక్కడ టెంపుల్ ఉంటుందంట. టెంపుల్లోనే చదువుకొని అందరు కలిసి చదువుకొని అక్కడే పడుకొని ఉండేవాళ్ళంట. నైట్ అంతా వెయిట్ చేసినా రాలేదు, మార్నింగ్ అంతా వెయిట్ చేసినా రాలేదు. మీ అమ్మ ఈడేమి ఇంకోసలేడు, ఈయనేంది ఇంకోసలేడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఇంకా మా అత్తమ్మ ఉండి వాళ్ళు అట్లా స్కూల్లో చదువుకుంటారు, గుడి దగ్గర చదువుకొని అక్కడే పడుకుంటారు అంటే ఓకే అనుకున్నాము. మా ఆడపడుచు ఉంటుండే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట నన్ను. మా మరదలు అవుతుంది, సిటీ నుంచి వచ్చినారు వీళ్ళు అని అంటే, అయితే ఇంకేంటి మలిగాడు ఉండు కదా వానికి ఇచ్చి పెళ్లి చేయాలైతే, ఈ పిల్ల ముద్దుగానే ఉంది అని అంటే చేసుకుంటా. చిన్న పిల్లలం కదా, టీజ్ చేస్తుంటాం కదా, అట్లా నన్ను కూడా టీజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇంకేంది మా మల్లిగాని పెళ్లి చేసుకో, మస్తు మంచోడు, నీకు ఆనకంటే మంచోడు దొరుకుతాడా, వాడు మస్తు చదువుకుంటాడు, ఆ స్కూల్లో టీచర్లు అందరూ మస్తు మెచ్చుకుంటారా అని ఏమనుకుంటున్నావు అని అది ఇది అన్నారు. అంటే నిజంగానే మంచోడేమో, వీళ్ళందరూ ఏందబ్బా ఈయనకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని అనుకున్నా. అంతే, ఇంకా నేను ఆయన చూడలేదు, ఆ రోజు చూడలేదు. ఇంకా హైదరాబాద్కి వచ్చేసినాం, అయిపోయింది ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ఆయనతో నాకు టచ్లో లేను, ఏం లేను, అంతా క్లోజ్డ్. ఇంకా దాని తర్వాత 8th క్లాస్ కదా ఇదంతా జరిగింది. ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్, మళ్ళీ 8th క్లాస్లో 8th కదా 8th క్లాస్లో ఈయన హైదరాబాద్ వచ్చింది. అయితే హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి కదా, బోనాలు ఎట్లుంటుంది ఇంకా మన హైదరాబాద్లో బోనాలు అంటే ధూమ్ధామ్ మస్తు అవుతుంది. అయితే మేము బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. మేము అందరిని ఇన్వైట్ చేసినాం అనమాట. ఈయన బోనాలకు వచ్చిండు. నేను ఆ రోజు శారీ కట్టుకున్నా. ఏమైనా గుర్తొస్తున్నాయి అనక? నువ్వు ఏం సపోర్ట్ చేస్తలేవు ఎందుకు అని చూస్తున్నా నేను. నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వు, కనీసం వింటున్నట్టన్నా. అయితే బోనాలు జరుగుతుంది, ఈయన మా ఇంటికి వస్తున్నాడు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, నేను మా ఇంటికి వస్తున్నాడు. రోడ్ పైన ఉన్నాము, ఇద్దరు సరే ఇంకా ఈయన మన ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. మనము విజ్ చేయాలి కదా, ఇట్లా పలకరించాలి కదా అని చెప్పేసి, బావా ఎక్కడికి వెళ్తున్నావు, ఇంటికి వెళ్తున్నావా, బాగున్నారా అని చెప్పేసి నేను అనగానే ఇంక అయిపోయి ఇక ఒక్క మాట లేదు, ఏం లేదు. పైనుంచి కింది వరకు చూస్తేనే ఉన్నాడు. అదేదో సినిమాలో హీరోయిన్ని చూస్తే షాక్ అయిపోయి అట్లా స్టన్ అయిపోయి చూపిస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట సీన్. అక్కడ చూస్తున్నాడు, నాకేమో సిక్ అవుతుంది, నేనేంది ఇంత డిఫరెంట్గా చూస్తున్నాడు నన్ను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి నేను దాంతో నా పక్కన నా ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే నేను మాట్లాడుతున్నా కానీ ఆయనకి ఏం వినబడతలేదు, జస్ట్ అట్లనే చూస్తూనే ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూ ఇలా చూస్తున్నాడు. ఇంకా నాకు అర్థమైంది, ఓకే నన్ను తేడాగా చూస్తున్నాడు, ఈయనకు నేను నచ్చినా అని అనిపించింది నాకు అనుకొని. ఇంకా నేను అబ్బా
ఇంటికి వచ్చేసిండు, అదో ఇదో చేసిండు, నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇంకా రోజు చాటింగ్ చేసుకునేది, ఫోన్లో మాట్లాడుకునేది. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే చాటింగ్ చేసేటప్పుడు అప్పట్లో డబ్బా ఫోన్స్ ఉంటుండే, స్మార్ట్ ఫోన్స్ లేకుండే కదా మనకి, నార్మల్ మెసేజెస్ మాట్లాడుకుంటుండే. డబ్బా ఫోన్ అంటారు కదా, డబ్బా ఫోన్ ఉంటుండే. వాట్సాప్ ఓన్లీ ఫేస్బుక్ ఒకటి చాట్ చేసేవాళ్ళం మేము. ఇంకా అప్పటికి నాకు ఫేస్బుక్ లేదు, జస్ట్ మా అమ్మ ఫోన్ ఉంటుండే, మా అమ్మ ఫోన్ ఒకటే యూజ్ చేస్తూ ఉండే నేను. అందులో నార్మల్ మెసేజెస్ చేసుకునేవాళ్ళం. ఈ నార్మల్ మెసేజ్ చేయాలి అంటే దానికి సపరేట్ రీఛార్జ్ చేయించుకోవాలి. నాకు తెలియదు ఆ విషయం. నేనేం చేస్తుండే, మా డాడీకి తెలియకుండా 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ పర్ డే పెట్టి రీఛార్జ్ చేయించుకొని ఈయనతో చాట్ చేస్తుండే. ఒక్క చాట్కి ఎంత 1 రూపీ కదా కట్టేది, ఒక్క మెసేజ్కి 1 రూపీ కట్. అంటే ఒక్క రోజుకి ఎన్ని నేను మెసేజెస్ పెడితే అన్ని రూపీస్ నేను కట్ చేయించుకున్నాను. ఒకరోజు ఇద్దరం చాట్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే నేను చెప్పిన అనమాట, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, రోజు 500, 600 అవుతున్నాయి, ఇన్ని డబ్బులు అవుతున్నాయి, ఇంకా నేను మాట్లాడలేను, పైసలు అయిపోయినాయి నా దగ్గర అని చెప్పేసి చెప్పిన. అంటే అది అంత ఎందుకు అవుతుంది నీకు అని అంటే, అవును మరి రీఛార్జ్ చేపిస్తే అంతే. కానీ నీకేమైనా పిచ్చా, మెసేజెస్కి సపరేట్ రీఛార్జ్ ఉంటే నాకు అంత ఐడియా లేదు. అది చెప్పు ఏంటది, నాకు నిజంగా తెలియదు. రీఛార్జ్ చేసుకోవాలి, ఎట్లా మెసేజ్ చేసుకోరు, రీఛార్జ్ ఉంటుంది. ఇన్ని రూపాయలు పెట్టి మెసేజ్ చేసుకుంటే 100 మెసేజ్లు ఎట్లా వస్తాయని. ఎన్ని రూపాయలకి అప్పుడు ఐడియా లేదు, అప్పటికి ఇంకా గుర్తుందా? అదే ఇంకా మేబీ ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేపిస్తే 300 మెసేజెస్ అట్లనా, ఎక్కువనే ఉండే, ఇంకెక్కువే అంట. అట్లా ఉంటే అట్లాంటి రీఛార్జ్ చేయించుకోవాలి అని నేను అట్లా తెలియక నేను అప్పుడు ఎన్ని డబ్బులు వేస్ట్ చేసినానో. ఇప్పుడు మా అయ్యకి తెలిస్తే నన్ను చీపురు కట్ట మలిపి కొడతాడు. ఇంకా ప్రతి ఒక్క లవ్ స్టోరీలో కపుల్స్కి ఒక మీడియేటర్ ఉంటారు. మా ఇద్దరికి మీడియేటర్ ఎవరో తెలుసా మీకు? చెప్పేవారు లింగమా? లింగమేనా? ఓకే, లింగం మీ అన్న చూడేమో అంటున్నా. అయితే ఇంకా మేము ఎప్పుడు 8th దాని తర్వాత ఎప్పుడు మేము కలవలేదు, జస్ట్ మాట్లాడుకునే వాళ్ళం ఫోన్స్లో. 10th క్లాస్ అనుకుంటా కదా నేను 10thలో ఉన్నప్పుడు మళ్ళీ ఊర్లో ఇట్లనే ఏదో ఫంక్షన్ ఉంది అంటే వెళ్ళాలి అని అంటే ఊరికి వెళ్ళినాం. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే ఈయన నన్ను ఊరికి రమ్మంటున్నాడు, అక్కడికి నేను వెళ్ళలేను. ఎందుకు అని అంటే కపుల్స్ వెళ్ళాలి అంటే పేరెంట్స్, మా డాడీ మా మమ్మీ ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మమ్మీ మా డాడీ వాళ్ళే వెళ్ళేవాళ్ళు. మాకు ఎప్పుడు చూడు చదువుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు స్కూల్ బంద్ అవుతుంది, ఇవాళ డుమ్మా అవుతుంది అని చెప్పేసి తోలుకోకపోతుండే. ఈయనేమంటున్నాడు ఫోన్ చేసి, కలవక చాలా రోజులు అయింది, నేను కలవాలి, నువ్వు ఊరికి రా, ఫంక్షన్ ఉంది అన్నాడు. మమ్మీ డాడీ వస్తుండే, లేదంటే మా అమ్మ డాడీ ఎవరైనా సరే మేము అసలు మీట్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండకపోతుండే అనమాట. అయితే ఈయనేమంటున్నాడు, లేదు నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు రా అంతే, నేను రమ్మంటున్నాను నువ్వు రా అని ఊరికి నన్ను సతాయిస్తున్నాడు. నేను మా ఇంట్లో ఏమని చెప్పాలి, డాడీ నేను పోతా ఊరికనంట. భయం లేదు, భక్తి లేదు, చదువు ఆడు పక్కన పడేసి ఊరికొస్తుందంట, ఊరికొస్తుంది అది వేసుకుంటారు అనమాట. తెలంగాణ ఫాదర్స్ గురించి ఇక చెప్పొద్దు మనము, అట్లా ఉంటుంది. నాకు మా డాడీతో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు మా డాడీకి నేనేం చెప్పాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చున్నా. డిస్కషన్ వచ్చింది, ఇట్లా ఫంక్షన్ ఉంది వెళ్ళాలి, మా మమ్మీతో మా డాడీ అంటున్నాడు ఫంక్షన్ ఉంది వెళ్ళాలి, ఎట్లా మరి నువ్వు వెళ్తావా అంటే, నాకు తెలియదు కదా, నువ్వు రాకుండా నేను ఎప్పుడన్నా వెళ్ళినానా, వెళ్తే ఇద్దరం వెళ్దాము, నాకైతే తెలియదు ఎట్లా వెళ్ళాలని మా అమ్మ అంటుంది. అని అంటే లేదు నాకు సైట్ పైన చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నాకు కుదరదు అని చెప్పేసి మా డాడీ అంటున్నాడు. ఇంకా ఎట్లా చేద్దాం మరి, మమ్మీని పంపిద్దామా అని చెప్పేసి మా డాడీ అంటే మా నాన్నమ్మని పంపిద్దామా అని అంటే మా నాన్న ఏమన్నా లేదు నేను ముందే షుగర్ పేషెంట్, నేను ఎట్లా పోతా, ఎక్కడన్నా కళ్ళు తిరిగి పడిపోతే ప్రాబ్లం అవుతుంది కదా అది అని చెప్పేసి మా నాన్నమ్మ అన్నారు. అలా అంటే ఇంకా మా డాడీ ఏమన్నాడు, బెటా మరి నువ్వు నాన్నమ్మని తీసుకొని నువ్వు నాన్నమ్మ ఇద్దరు కలిసి వెళ్తారా అని చెప్పేసి చెప్పిండు. అని అంటే అబ్బా దొరికిందే ఛాన్స్, ఓకే చెప్పేద్దాం అనుకున్నా. కానీ ఒకటేసారి ఓకే చెప్తే డౌట్ వస్తుంది, లేట్ డాడీ నాకు చదువుకునేది ఉంది, ముందే 10th ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను రాను, నేను వెళ్ళను అని చెప్పిన. అంటే లేదు బెటా వెళ్ళు ప్లీజ్, మాకు ఎవ్వరికి పాసిబుల్ అవ్వదు, నువ్వు నాన్నమ్మ ఇద్దరు కలిసి వెళ్ళండి, వెళ్ళడం కుదరదు కదా, కావాలంటే నేను పెద్ద బావని రమ్మని చెప్తా, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పి. సరే డాడీ వెళ్తామని చెప్పేసి చెప్పిన. ఆ తర్వాత వీళ్ళ అన్నయ్య వచ్చినారు, వీళ్ళ అన్నయ్య వచ్చి నన్ను మా నాన్నమ్మని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఫంక్షన్కి అటెండ్ అయినాం. ఫంక్షన్కి అటెండ్ అయినాం కదా, ఆ రోజే కదా
ఆయనము వచ్చేసినాం. చిన్న బ్రేక్, ఒక వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ అనవసరంగా కొనుక్కున్నాం. చూడిగో ఉడకబెట్టిన పల్లీలు. వద్దని మస్తు చెప్పిన ఏంటిగా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిబ్బి లవ్ స్టోరీ అనుకోవచ్చు, బట్ వీ నెవర్ బిహేవ్ లైక్ ఇమ్మెచ్యూర్ పీపుల్. పేరెంట్స్ని ఒప్పించే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాం, అలాగే ఒప్పించాం, చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ని ఎప్పుడు బాధ పెట్టొద్దు. ఈయనకి బాగా క్లోజ్ అంటే వీళ్ళ తమ్ముడు అనమాట, లింగం అని చెప్పేసి. అయితే ఏమైంది, మనం అందరు ఉన్నారు, మాకు మాట్లాడుకోవడానికి కుదరట్లేదు. కలవక చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. అయితే నేను అందరు పడుకున్న తర్వాతకి అక్కడ వీళ్ళకి బర్రెలు గొర్రెలు ఏమంటారు ఎడ్లు అంటారు కదా, ఎడ్లది ఇట్లా షెడ్ లాగా ఉంటుంది కదా, అట్లా షెడ్ ఉండే అక్కడ మంచి మంచం వేసి ఉంటుండే అనమాట. అయితే మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము, అందరు పడుకున్న తర్వాత నేను నీకు కాల్ చేస్తాను, బయటికి రా అని అన్నాడు. సరే వస్తా అని చెప్పిన, కానీ నేను నిద్రపోయినా, మర్చిపోయినా. ఇంకా తర్వాతకి వచ్చిండు, తీసుకెళ్ళిండు, అక్కడ వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు నేను అక్కడ నా ప్లేస్లో ఎవరో ఒకరు పడుకోవాలి కదా, అందరూ ఒకటే దగ్గర హాల్లో, కొంతమంది బెడ్రూమ్లో అందరం పడుకున్నాం. నేను పడుకున్న ప్లేస్లో నా ప్లేస్లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నా ప్లేస్లో వెళ్ళి లింగం పడుకున్నాడు. అయితే మేము వెళ్ళినాము, బయట మాట్లాడుకుంటున్నాము, ఇట్లా మాట్లాడుకుంటున్నాము. మా నాన్నమ్మ వచ్చి చూసింది. ఏం చేస్తున్నావే ఈడ, ఏం పని చేస్తున్నావే నువ్వు అని చెప్పేసి ఇక నా మీద అరుస్తూ ఉంది. ఏం చేయట్లేదు, మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. అయితే మా నాన్నమ్మ వచ్చింది, నాకు భయం అవుతుంది, కొడుతుందేమో తిడుతుందేమో అని చెప్పిన వాళ్ళు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా, నేను ఉన్నా కదా అని చెప్పేసి నేను అన్నాడు. ఏ ఆపదలో నీవున్నా నేనొస్తానే నా ప్రాణమా. ఇంకా మా నాన్నమ్మ వచ్చి తిట్టి నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు వచ్చి పడుకోండి. బామా నువ్వు ఇంకా పడుకోలే? ఆటకాలు ఆడకుండా వచ్చి పడుకోండి. తీసుకెళ్ళిపోయిన తర్వాతకి లింగం బయటకు వచ్చేసి నేను వెళ్ళి పడుకున్నాను. ఇది మాకు తెలిసిన స్టోరీ. యాక్చువల్లీ లోపల ఏం జరిగిందంటే, నా పక్కన మా అత్త పడుకుంది. అయితే అది సమ్మర్, ఇంకా మేము ఫుల్ చెత్త కప్పుకొని పడుకున్నాడు, చూస్తే కనిపిస్తుంది కదా. పెద్ద ప్లానింగే. మా అత్త ఏమనుకుంటుంది, నేను అక్కడ పడుకున్నా అనుకుంటుంది. అయితే మా అత్త ఏమంటుందంట, ఈ పిల్లేంది ఇంత ఉబ్బరిస్తుంటే చెద్ద నిండా కప్పుకొని పడుకుంది అని చెప్పేసి చెద్దరు లాగిందండి. చెద్దరు లాగుతుందంట. ఈ అమ్మ పెద్దమ్మ ఏంది చెద్దరు లాగుతుంది, ఇప్పుడు నేను దొరికిపోతుందేమో అని చెప్పేసి మా లింగం భయపడుతున్నాడంట. అనే చెద్దది ఏ అని చెప్పి మా అత్తమ్మ లాగుతుంది. ఇంకా అది జరిగితే ఇంకా లాస్ట్ కట్నే ఇట్లా గట్టి గుంజుకొని పడుకుంటే ఇంకా తీయట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిద్రపోయినారంట. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత లింగం ఈయనకు షేర్ చేసి ఈయన నాకు షేర్ చేసిండు కదా. ఇది ఎంత ఫనీ అంటే, ఇంకా దీని తర్వాత నేను వెళ్ళిపోతున్నా, నెక్స్ట్ డే వెళ్ళిపోయినాం, మేము హైదరాబాద్ వచ్చేసినాము. ఈయన చాలా మిస్ అయిపోయిండు. ఇంకా నాకు ఆ రోజు నుంచి రెగ్యులర్గా నేను చాలా మిస్ అవుతున్నాను, వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపిస్తుంది, ఏమో నిన్న చాలా మిస్ అవుతా నేను, అది ఇది అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యిండు. కొన్ని రోజుల తర్వాత ఇంకా సిటీకి వచ్చేసిండు. ఇంకా స్టడీస్ అంతా సిటీలోనే జరిగింది. ఇంకా అప్పటి నుంచి కలిసే ఉన్నాం మేము, మా ఇంట్లోనే ఉండేవాడు అనమాట. ఇంకా మా ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళాము, ఇదంతా అయ్యింది. నా డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా లాస్ట్ సెమిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్ అప్పుడు ముందు మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసి దాంతో MBA 2 years ఫినిష్ చేసిన తర్వాత మా ఖుషిగాడు పుట్టాడు. ఏంటి మీ పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకున్నారా అనుకోకండి. అందరి పేరెంట్స్ లాగే మా పేరెంట్స్ కూడా టైం పట్టింది ఒప్పుకోవడానికి. అందరి లవర్స్ లాగే మేము కూడా చాలా సఫర్ అయ్యాం. కానీ అవన్నీ ఎందుకు, హ్యాపీ మూమెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఫైనల్లీ వి రీచ్ స్వర్ణగిరి. మీరు కూడా చూసేయండి. ఎంత టికెట్? ఏరు మార్చకుండా ఇగో ఇది అడ్డం పెట్టింది. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. బావా పెట్టుకున్న నామాలకి ఎంత? 30 రూపాయలు. ముగ్గురికి కలిపి. ఆ, ఈ బిజినెస్ చేసే ఐడియా ఏమైనా ఉంటే చెప్పు, చేద్దాం రేపటి నుంచి. సరే. చుట్టూ అల్లుకొని పోవద్దంట, ఎడబోసుకొని పోవద్దంట. కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళొద్దంట, అన్నీ అక్కడ పెట్టేమని చెప్తే అక్కడ పెట్టేసి ఖుషి. దర్శనానికి ఫోన్స్ నాట్ అలౌడ్. మ్యాక్సిమం పీపుల్ స్వర్ణగిరికి ఈ ప్లేస్ చూడడానికే వెళ్తారు. ఐ థింక్ దర్శనం అయిపోయి ఎగ్జిట్ అయిన తర్వాత రైట్ తీసుకొని లెఫ్ట్కి ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, మీరు వెళ్తే నెక్స్ట్ టైం అవ్వద్దు అని చెప్తున్నాం. శ్రీజ, అందులో కాయిన్స్ ఎందుకు వేస్తున్నారు? తెలీదు. కాయిన్స్ ఎందుకు వేస్తున్నారు? యాక్చువల్లీ నది నీళ్ళే తాగేవాళ్ళు అనమాట, పాత రోజులు. అయితే మనకి అప్పుడు కాయిన్స్ రాగి దాంతోనే తయారు చేసేవాళ్ళు. మనం రాగి కాయిన్స్ అందులో వేయడం వల్ల ఏమైపోతుంది అంటే అందులో ఉన్న కెమికల్ కానీ ఏదైనా వైరస్ దాంట్లో బ్యాక్టీరియా ఆ రాగికి నయం చేసే శక్తి ఉంటుంది. అట్లా అందులో వాటర్ వేస్తే ఆ నీళ్ళు తాగుతారు కాబట్టి హెల్తీగా ఉండేవాళ్ళు. లైక్ ప్యూరిఫైర్ అనమాట. ఇప్పుడు మన ప్యూరిఫైర్స్ కదా అట్లా, అందుకు కాయిన్స్ వేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా అది అక్కడి నుంచి అక్కడికి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి స్టీల్ కాయిన్స్. ఎండలు మామూలుగా లేవు కదా, అందుకే లస్సీ తీసుకున్నాం. మా బావ పులిహోర తీసుకొచ్చాడు. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. పైన గాలి ఉంటుంది, ఆమె ఎట్లా దాస్తుంది? ఇంకా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాం. ఎంతో స్ట్రెస్ అయిపోయిన మా ఫేసెస్ చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు అయితే ఆ లుక్ ఉంది చూడండి, ఫ్లవర్స్, ఆ ఫేస్, అక్కడ లైట్స్, ఇట్లా వైఫ్ వచ్చింది. అసలు అంత బాగా అనిపించింది నాకు. నీకు? ఓ గాడి बहुत अच्छे. చెప్పు, మంచిగా చెప్పు. కామెడీ చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది దర్శనం? మంచిగా అనిపించింది. దర్శనం ఇట్లా మంచిగా అయింది. అరేంజ్మెంట్స్ కూడా ఎంత బాగా చేశారంటే వైట్ పెయింట్ వేయడము, అది చాలా ప్లస్ పాయింట్ అయింది అందరికి. ఇంకొకటి వైట్ పెయింట్ అంటే కాళ్ళ కింద అని చెప్పాలి. అది అదే కాళ్ళు నడిచే దగ్గర వైట్ పెయింట్ వేసారు. దానివల్ల ఏమైపోయిందంటే హీట్ అది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి నడవడానికి చాలా పాసిబిలిటీ ఉండే. సో అది ఒకవేళ లేకపోయింటే భక్తులకైతే చాలా ఇబ్బంది అయ్యేది. యాక్చువల్లీ వీ ప్లాన్డ్ అవర్ యానివర్సరీ, బట్ మా చెర్రీ బర్త్డే కూడా ఈరోజే. సో మా పెద్ద బావ అండ్ అక్క కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. సో అటు వెళ్ళిపోయాం. మనకంటే కూడా మన ఫ్యామిలీయే ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోకండి. ఎలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.